వెయిట్ చేయాలి. అదిగోండి గాయ్స్ స్టార్ట్ అయింది. వారే నాయన మొత్తం నడిచిపోయాను బ్రో. గాయ్స్ ఇదిగోండి గూచి. సో గూచి బెల్ట్ కొనబోతున్నాం మనం. వాయమ్మ ఏంటి భయ్యా ఎల్బీ బ్యాగ్ పెట్టేసాడు అంటారు. నమస్తే, వెల్కమ్ టు హైపర్ కింగ్ తెలుగు గేమ్ తో కైసే ఆప్ లో. సో మనం ఈరోజు ఏంటంటే లైక్ డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అక్కడే నైట్ మార్కెట్ కూడా ఒకటి ఉంటుంది. సో అది కూడా నేను మీకు ఈరోజు చూపిస్తా. చలో మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇది గ్రాబ్ యాప్. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇక్కడ సెర్చ్ చేసేసుకొని అండ్ మన పికప్ పాయింట్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి మన పికప్ పాయింట్ ఇలా పెట్టుకున్న తర్వాత ప్రైస్ చూపిస్తుంది. సో ఇప్పుడు నాకైతే 16,000 డాంగ్స్ అయితే చూపిస్తుంది, 16,640. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ బుక్ కొట్టేసామంటే అంతే. మనకి ఇప్పుడు ఎలా అయితే ర్యాపిడో ఎలా బుక్ చేసుకుంటామో సేమ్ అనమాట. సో ఇప్పుడు చూడండి బుకింగ్ హోల్డ్ అని వచ్చింది. ఇదిగోండి కన్ఫర్మ్ అయిపోయింది. ఇదిగోండి బండోడు ఇక్కడ ఉన్నాడు, ఈడు వస్తున్నాడు. ఇదిగోండి అమౌంట్ కూడా డిటెక్ట్ అయిపోయింది చూసారా, బ్యాంక్ నుంచి 58 రూపాయలు కట్టేయింది. మన క్యాబోడు అక్కడ ఉన్నాడు. ఇదిగోండి వచ్చాడు చూసాడు. అదిగోండి సో ఇలా వస్తారనమాట వీళ్ళు. మనకు ఒక హెల్మెట్ ఇస్తారు. దిస్ ఈజ్ యూ రైట్? యా ఓకే, నైస్ టు మీట్ యూ. ఇలా ఒక హెల్మెట్ వేసుకొని మనం చెప్పిన ప్లేస్కి అయితే దింపేస్తారనమాట. ఆ రూమ్ నుంచి బ్రిడ్జ్ అయితే చాలా దగ్గరే. మహా అయితే ఒక 2.2 కిలోమీటర్స్ ఏమో వస్తుంది అనుకుంటా. 2.2 2.1 వస్తుంది అంతే, పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. సో మనకి దగ్గర అనమాట బ్రిడ్జ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అది అంటే మన కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ లానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు డ్రాగన్ స్టైల్లో పెట్టారనమాట. సో దాని లోట్లో నుంచి మనకి నిప్పులు రావడం, వాటర్ రావడం, ఇది ఒక 10 minute షో అయితే జరుగుతుంది ఇక్కడ. అది కూడా సాటర్డే సండే ఫ్రైడే సాటర్డే సండే. సో ఈ 3 రోజులే జరుగుతుంది. దాని తర్వాత వీక్ డేస్లో అయితే జరగదు, ఓన్లీ వీకెండ్స్ అనమాట. అది కూడా 9 నుంచి 9-10 వరకు, ఓన్లీ 10 minutes. సో ఇది తెలుసుకోండి. నెక్స్ట్ టైం ఎవరైనా సరే వచ్చినప్పుడు ఆ టైమింగ్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ టైమింగ్స్ తెలియలేదనుకోండి అస్సాం అయిపోతారు. మళ్ళీ మీరు వచ్చి ఆ డే వేస్ట్ అయిపోద్ది మీకు పక్కా. సో కాబట్టి చెప్తున్నాను అనమాట. యా, డ్రాప్ మీ అట్ మార్కెట్. ఓకే యా. సో ఇదిగోండి ఆ ముందర ఉన్నదే మనకి డ్రాగన్ బ్రిడ్జ్. సో అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దాని పక్కనే నైట్ మార్కెట్ అయితే ఉంటుంది. సో అందులో మనకి బ్యాగులు, ఫుడ్ ఐటమ్స్, తర్వాత ఈ బెల్ట్లు, బొమ్మలు, తొక్క, తోలు, చెప్పులు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇదే మన నైట్ మార్కెట్. సో దీని పేరు వచ్చేసి సంతార్ నైట్ మార్కెట్ అంట. యా ఓకే, థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ. యూ వాంట్ హెల్మెట్? యా, థ్యాంక్ యూ హెల్మెట్, థ్యాంక్ యూ, బాయ్. సో గైస్ నేను మీకు ఫస్ట్ అయితే మార్కెట్ చూపిస్తా. ఏం జరుగుతుంది ఇక్కడ? ద మంకీ మ్యాన్. సో ఇదిగండి గైస్, ఇది మార్కెట్. ఇక్కడ ఏదేదో పెట్టినారు భయ్యా, ఏం అర్థం కావట్లా. ఇవేంది ఇవేంటి భయ్యా? మీకు తెలిసే కమెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఇక్కడంతా కాజు, స్వీట్లు ఇలాంటివన్నీ పెట్టున్నారు ఇక్కడ. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఏంటి బ్రో ఇది, రకరకాలుగా ఉంది మాస్టర్. సో ఇదంతా మొత్తం అటు సైడ్ అంతా ఫుడ్ సెక్షన్. ఇది బాబోయ్ జనాలు విభత్సంగా ఉన్నారుగా. సో అటు సైడ్ అంతా ఫుడ్ సెక్షను. అండ్ స్ట్రైట్ వెళ్తే ఏమో మనకి బెల్ట్లు, బ్యాగులు ఇలాంటివి ఉన్నాయి. సో ఇటు సైడ్ కూడా బ్యాగులు, బొమ్మలు అలాంటివన్నీ ఉన్నాయి. సో ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం ఫుడ్ అనమాట, ఫుడ్ సెక్షన్. ఇదిగోండి స్టాచ్యూ లాగా నిలబడుగా ఉన్నాడు. ఇదిగోండి ఇది మొత్తం ఫుడ్ సెక్షన్ అనమాట. హలో. అండ్ మనం ఇటు సైడ్ వెళ్తే ఇదిగోండి ఇలాంటి బొమ్మలు. ఇదిగో ఈ బొమ్మ, అంటే ఈ బొమ్మ రాదనుకోండి. ఫోన్ పౌచ్లు,
ఇదిగోండి ఇదేదో హ్యాండ్ మేడ్ ఏదో చేశారు మరి. సో ఇలాంటివి. సో ఇక్కడ బెల్ట్లు ఉన్నాయి. సో చాలా గట్టి గట్టి బెల్ట్లు ఉన్నాయి. బొమ్మలు అయితే క్రేజీ ఉన్నాయి. డాలర్లు గీలర్లు అన్నీ విడేసినారు భయ్య బొమ్మలు. సో ఇదిగోండి ఇవన్నీ బెల్ట్లు పర్సులు 50,000 అంట భయ్య. అన్నీ చైనా పర్సులే. ఇక్కడ ఫ్యాన్లు ఇదిగోండి ఫ్యాన్లు ఎక్కువ వాడతారు బ్రో ఇక్కడ. హాయ్ హలో. ఇదిగోండి ఇదేదో భలే ఉందే మైండ్ క్రాఫ్ట్ బొమ్మలు. ఓకే మనం అసెంబుల్ చేసుకోవాలనుకుంటా. ఐ థింక్ మేబీ మనం అసెంబుల్ చేసుకోవాలి. నాకు ఇవే అర్థం కావట్లే ఇవేంటో బాబోయ్. ఈ వాసన నిజంగా ఉంది భయ్యా. చాలా అంటే చాలా దరిద్రమైన వాసన ఉంది. సో ఆ వాసన మనకు పడట్లే. వీళ్ళు ఎలా తింటున్నారేమో. ఇక రాక్స్ చూడండి బ్రో లేడీస్కి చాలా అంటే చాలా బాగున్నాయి. ఒరిజినల్ ఫేకే ఇవి అని చెప్తాడు. హలో హౌ మచ్ ఫర్ దిస్ అడుగుదాం ఆగండి. హలో సారీ హౌ మచ్ ఫర్ దిస్? 170 have a GB. Okay, 170. Okay, 130. Okay, 130, 170. Yeah. Okay. Yeah. Thank you. Thanks for your telling. Thank you. Yeah, India. సో క్రాక్స్ వచ్చేసి 170 అంట. సో 170 అంటే ఎంత వస్తాయి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. మా నైకీ అమ్మేస్తున్నారు మా ఇక్కడ. ఇదిగండి మొత్తం ఇంకా నైకీ బ్రాండ్సే ఉన్నాయి. నైకీ ఇంకేమన్నా టీషర్ట్లు 75 అంటే మనకి ఎంత పడతాయి? దగ్గర 250 అంతే పడతాయి బ్రో. వేసి ఇక్కడ చూడండి. మరి నీ అమ్మ గూచి అమ్మేస్తున్నాడు రా. అంటే గూచి కాదనుకోండి ఫేక్. ఓకే మొత్తం నైకీ ఉన్నాయి ఎక్కువ. సో మాకు కావాలంటే షాపింగ్ చేయొచ్చు. ద ప్రైస్ కూడా బాగానే ఉంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది. ప్రైస్ వచ్చి 75, 50, షార్ట్ అయితే 50 అంట. సో పర్లేదు బ్రో బాగానే ఉంది. సో ఇప్పుడు మనం టైం చూసుకుంటూ ఉండాలి. 8:20 అవుతుంది టైము. ఇక్కడ అమ్మాయిల కోసం ఉన్నాయి డ్రెస్సులు. నేను వేసుకున్న పూల చక్కాలన్నీ ఉన్నాయి భయ్య ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఎల్వి గూచి బెల్ట్లు అయితే దొరుకుతున్నాయి. అండ్ వ్యాలెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. How much for belt Gucci? Gucci belt how much? Belt. 180. Yes. 180 anta guys. Gucci belt. 150 okay. 100. No. 150 okay. No 100 if you. 130 okay beli. No. If you give 100, I will take it. Yes. Okay guys, ఇదిగండి గూచి. సో గూచి బెల్ట్ కొనబోతున్నాం మనం. ఓకే ఇది బాగుంది. Give me that one. Yeah. Okay. ఇది బాగుంది భయ్యా. ఇదిగోండి ఇది బాగుంది మామ. మనం ఇప్పుడు బేరం మాట్లాడాలి. ఇప్పుడు ఒక్క నిమిషం ఏది చూద్దాం. ఇది కూడా బాగానే ఉంది. యా ఓకే. నో 100. 100కి 100కి 100. మా 100కి అయితే బేరం మాట్లాడి తీసుకుంటున్నాం. 100కి అయితే మనం గూచి బెల్ట్ అయితే తీసామామా. అండ్ ఇక్కడ ఇంకా ఏమున్నాయి చూద్దామండి. హ్యాండ్ బ్యాగ్లు అయితే ఉన్నాయి చూడండి. వాయమ్మ పెద్ద పెద్ద బ్రాండ్లు అన్నీ ఉన్నాయి భయ్యా. అండ్ గూచి హ్యాండ్ బ్యాగ్లు, ఎల్వి హ్యాండ్ బ్యాగ్లు. ఏ ఎల్వి బ్యాగ్ ఎంత అడుగుదాం. హౌ మచ్ దిస్?
350 అండి భయ్య బ్యాగ్ ఇది. అంటే దగ్గర దగ్గర మనకి ఒక 1200 ఏమో పడుతుంది అనుకుంటా. ఇంకా వీళ్ళ దగ్గర లైక్ పెద్ద బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఈ పెద్ద బ్యాగులు. అండ్ అదేవిధంగా ఈ నైకి ఇదిగో వాయమ్మ ఏంటి భయ్యా ఎల్వి బ్యాగ్ పెట్టేసాడు అంటారు. సో ఇది అని చెప్తారో తెలీదు కానీ ఇది క్వాలిటీ అంత లేదు. బట్ ఓకే మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బేరం అయితే ఆడి 100 రూపాయలకి అయితే తీసుకుంటాం అనమాట గుచ్చి బెల్ట్. అంటే లైక్ లెక్క ప్రకారంగా మనకి ఎంత పడింది 100 అంటే 330 340 కరెక్ట్ తెలీదు. బట్ మీరు కన్వర్ట్ అయితే చేసి చూడండి. సో 100K అనమాట ఇక్కడ, అంటే 1,00,000 రూపాయలు ఇక్కడ. సో మన దాంట్లో 330 సంథింగ్ ఎంతో ఉంటుంది. ఇంకా మార్కెట్ అయితే ఆల్మోస్ట్ ఇదే బ్రో. మన ఎటు వెళ్ళినా ఈ బొమ్మల గిమ్మలు ఇవే కనిపిస్తాయి. సో మార్కెట్ అయితే ఇదే అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఈడైతే అసలు కదలట్లేదు. సో వీళ్ళైతే ట్రై చేస్తున్నారు కదిలించడానికి. బట్ అయితే ఈడైతే కదలట్లేదు. హలో అసలు కదలట్లేదు బాడు. అసలు మా కండ్రప్పు కూడా అసలు కదిలించట్లేదురా. కండ్రప్పులు కూడా ఆడేదో పిసకతున్నాడు అయినా కదలట్లే. నిజంగా చాలా కష్టం అలా ఉండాలంటే. నిజంగా గ్రేట్ అసలు. ఎందుకంటే అసలు కళ్ళు కూడా కండ్రప్పులు కూడా కదిలించట్లేదు. చాలా బాగా అనిపించింది. సో ఇదే బ్రో లైక్ మార్కెట్ అయితే మాత్రం ఇలా ఉంటుంది మొత్తం. ఇంకా ఇక్కడ ఇందాక లైక్ మన ఇండియన్ ఫ్లాగ్ చూశాను బ్రో ఎక్కడో. ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడ చూసాను ఇందాక మర్చిపోయాను. ఐ మీన్ ఎక్కడ చూసాను మర్చిపోయాను. నేను చూపిస్తాను ఆగండి. ఇక్కడే అనుకుంటా. ఇదిగోండి కనిపించింది. మొత్తాన్ని చూసారా మామూలుగా ఉండదు. మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది చూసారా అక్కడ. ఇదిగోండి ఎక్కడ ఉంది చూడండి ఇండియన్ ఫ్లాగ్. ఫస్ట్ రోలో సెకండ్ వన్ మందే. ఇక్కడ జనాలందరూ దీనికోసమే వెయిటింగ్. అసలు జనాలు చూసారు ఎంతమంది ఉన్నారో. అండ్ అక్కడ ఏదైతే ఉందో అది క్రూజ్ షిప్ అనమాట. సో చాలా పెద్ద క్రూజ్ షిప్ ఉంది. సో నాకు తెలిసి మీకు ఇది బాగా చీకటిగా ఉంటుంది. జనాలు అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. ఎందుకంటే ఇక్కడ 9 గంటలకి సో పైన ఏదైతే కనిపిస్తుందో అదంతా డ్రాగన్ బ్రిడ్జ్. సో చూడండి మొత్తం సేమ్ డ్రాగన్ లాగే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏంటంటే ఆ పైకి ఎక్కడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే పైకి వెళ్తేనే బెటర్, బాగుంటుంది మనకి. ఇక్కడ నుంచి అంటే వ్యూ బాగానే ఉంటుంది కానీ బట్ మనకి డ్రాగన్ సరిగ్గా కనిపించదు. అండ్ ఇక్కడ లైటింగ్ కూడా లేదు. సో చాలా చీకటిగా ఉంది ఇక్కడ. సో ఇదే డ్రాగన్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్లోనే మనకి ఇప్పుడు షో అయితే జరుగుతుంది అనమాట. సో ఏదైతే ఫేస్ ఉందో సో దీని ఫేస్ నుంచి మనకి ఇప్పుడు మంటలు రావడం, ఫైర్ రావడం అలా జరుగుతుంది అనమాట. నేను ఇక్కడే ఉంటా. ఇక్కడైతే బాగుంది. ఇది ఐ థింక్ మేబీ బెస్ట్ వ్యూ అనే అనుకుంటున్నా. ఇదిగోండి ఇదంతా డ్రాగన్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ చివరి దాకా ఇలానే ఉంటుంది. అంటే ఒక డ్రాగన్ లాగా ఉంటుంది అనమాట ఇది దాని ఫేస్ ఇది. సో గైస్ ఇంకో 1 minute అయితే ఉంది. సో స్టార్ట్ అయితే చేశారు. ఏదో గుర్రనేది లోపల అందరూ ఫోన్లో పట్టుకుంది కాండి. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటు సైడు రోడ్ సైడు మళ్ళీ కింద ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఫోన్లు పట్టుకొని రెడీగా ఉన్నారు ఈ మూమెంట్ ఎప్పుడు దొరుకుతుందా అని. సో వెయిట్ చేయాలి. అదిగోండి గాయ్స్ స్టార్ట్ అయింది. వారే నాయన ఎంత వేడి కొడుతుంది భయ్యా. బీభత్సమైన వేడి కొడుతుంది బాబోయ్. అస్సలు అరాచకం. అసలు ఏంది అరే నాయన మంట రాగానే బీభత్సమైన వేడి పడుతుంది భయ్యా. క్రేజీ ఉంది బ్రో అసలు. ఈ కిరోసిన్ పడుతుంది మీద. నమ్మ కిరోసిన్ పడుతుంది భయ్యా. మొత్తం ముఖం మీద అంతా కిరోసిన్ పడింది భయ్యా. సో అది గైస్ నేను ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తాను మీకు.
ఇది బాగుంది. ఐ థింక్ ఈ యాంగిల్ బాగుంది కదా. కానీ అమ్మ మొత్తం వాడదే కిరోసిన్ మొత్తం మీదే పడింది భయ్య. కానీ క్రేజీ ఉంది బ్రో. చూడండి మొత్తం రోడ్ అంతా కూడా చూసారా జనాలు బ్లాక్ చేశారు. ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది డ్రాగన్ అనేది. మళ్ళీ ఏదో గుయ్యని లోడ్ చేస్తున్నాడు. జనాలు అయితే పిచ్చగా ఉన్నారు, అసలు మాల్ లేరు జనాలు అయితే. సో లోడ్ అయితే అయింది ఇప్పుడే. అదిగోండి మళ్ళా నీ అమ్మ జీవితం ఏం వదులుతుందయ్యా అది. నిజం చెప్తున్నా, అది అలా వస్తుంటే మొత్తం ఆ పైన ఆ కిరోసిన్ మొత్తం ఇలా పడుతుంది. సో నేను మీకు వేరే సైడ్ నుంచి వ్యూ చూపిస్తాను. ఆగండి పైకి ఎక్కుతాను నేను. రోడ్ అంతా బ్లాక్ పోయ్యా, ఎంతమంది ఉన్నారు తెలుసా అసలు. చూడండి మొత్తం జనాలే, రోడ్ అంతా బ్లాక్. అసలు మొత్తం బ్లాక్ చేసి పడుతున్నారు. నేను ఇటు నుంచి చూపిస్తా వ్యూ, ఇటు నుంచి ఎలా ఉంటుందో చూద్దాం. సో గైస్ ఇది చూడండి మొత్తం నీళ్ళు అయితే జిమ్తుంది. అసలు క్రేజీగా ఉంది మామ ఇది. చూడండి అసలు వాటర్ ఏమైనా వస్తుంది, అసలు అరాచకంగా ఉంది ఇది అయితే. అరే అట్టే ఉండాల్సిందిరా మొత్తం నీళ్ళు పడేది, ఇటేం నీళ్ళు పడట్లేదు. అదిగండి అది మొత్తం నీళ్ళు పడి మొత్తం నడిచిపోయారా అవతల. అట్టే ఉండాల్సిందిరా మామ. ఇక మొత్తం రెయిన్ వాటర్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఎంజాయ్ పండుగ. హలో పిల్లలు ఫ్యాన్స్, మన ఫ్యాన్స్ మాట్లాడదు. అదే మళ్ళా లేదురా. అయ్యో అమ్మ పడవ మళ్ళా నడిపోయాడు, మొత్తం నడిచిపోయాడు రా. అయ్యో దీని అమ్మ పడవా. అరే మొత్తం నడిచిపోతున్నాడు రా. ఓ బాయ్. అరే బ్యాగ్ మొత్తం మొత్తం నడిచిపోయాను బ్రో. అది అమ్మ మళ్ళా పడుతుంది. లిటరలీ చెప్తున్నా ఆసం అసలు. బట్ బ్యాగ్ మొత్తం తడిచిపోయింది. బ్యాగ్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయిరా నాయన, అన్నీ తడిచిపోయాయి. అది చూడండి అసలు ఏముందో అసలు. నిజంగా చెప్తున్నా క్రేజీ అంటే క్రేజీ. నా వాయిస్ వస్తుందో లేదో కూడా తెలియట్లా, మైక్ అంతా తడిచిపోయింది. వా నిజంగా ఒక్కసారి ఈ మొత్తం అలా తడిపేసి వదిలేసాడు పోయాడు. అరే మళ్ళా వెళ్తున్నాడు రా. రాడు. ఓకే మళ్ళా వదిలేడాడు. ఇదిగోండి. సో గైస్ షో అయితే అయిపోయింది. ఇక జనాలందరూ అలా వెళ్తున్నారు. ఎగ్జాక్ట్ టైం అంటే టైం బ్రో, లిటరల్లీ చెప్తున్నా 9:10కి స్టార్ట్ అంటే 9:10కి ఆపేశాడు. అండ్ వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి చూడండి. ఇప్పటి వరకు మొత్తం వెహికల్స్ అంతా బ్లాక్ చేసేసారు. అక్కడంతా ఫుల్ ట్రాఫిక్ అండ్ అటు సైడ్ కింద అంతా ఫుల్ ట్రాఫిక్. సో మొత్తం తడిసిపోయాను మావా. లిటరల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అసలు. మొత్తానికి ఒక ఓరియో ఐస్ క్రీమ్ అయితే చెప్పాను. సో మొత్తం తడిసిపోయాను నా. సో ఈ ఓరియో ఐస్ క్రీమ్ చెప్పాను. సో తిందాం ఒకసారి ఆగండి. నిజం చెప్తున్నా మన సైడే ఐస్ క్రీమ్ బెటర్ రా. మరి దారుణంగా ఉంది ఇక్కడ. అసలు టేస్ట్ లేదు పాడు లేదురా. ఇది ఐస్ క్రీములు కూడా టేస్ట్ లేకపోవడం ఏంట్రా, మరీ టూ మచ్ కాకపోతే. ఓకే ఫస్ట్ అయితే మనం తినేద్దాం. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता